వచనాలు ఈ రాత్రి మనం ధ్యానించుకుందాం. యోహాను సువర్తమానము 7వ అధ్యాయము. ఆ పండుగలలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొన్నట్లయితే నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. ఇంకా నా యందు విశ్వసించువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. దేవునికి స్తోత్రం. చేతుల పైకి మనంత గట్టిగా చెప్దాం, పెద్దగా చెప్దాం. యేసుక్రీస్తు మహాదినమైన అంత్యదినమైన యేసుక్రీస్తు నిలిచి పస్కా పండగని, యూదుల పర్ణశాల పండగని, ఇలా కొన్ని పండుగలు జరుగుతూ ఉండే బైబిల్లో. ఇక్కడ యూదుల పర్ణశాల పండుగలు సమీపించేను అని ఉంది బైబిల్లో. 7వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం చూడండి. అటు తర్వాత చాలు. యూదులు ఒక పండుగను చేసుకునేవారు. మనం ఏ విధంగా క్రిస్మస్ పండుగ చేసుకుంటామో, ఈస్టర్ పండుగ ఏ విధంగా జరుపుకుంటామో, ఉపవాస పండుగలు కూడా ఉన్నాయి. పండుగలు చాలా ఉన్నాయి బైబిల్లో. మనోహరమైన పండుగలని, ఉపవాస పండుగలని, కొన్ని పండుగలు యూదులు జరుపుకుంటూ ఉండేవారు. ఆ పండుగలలో మనం బాగా గమనిస్తే పర్ణశాల పండుగలు జరుపుకునే సమయంలో ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమందు యేసు నిలిచి, ఆమేన్, అంత్యదినమందు యేసుక్రీస్తు నిలిచి ఏం చెప్పాడండి? ఏం చెప్పాడు తెలుసండి? ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. మొట్టమొదటి పాయింట్, ఎవడైనను కావచ్చాడు. చిన్న వయసులో ఉన్నటువంటి వ్యక్తే కావచ్చు, లేక పెద్ద వయసులో ఉన్నటువంటి వ్యక్తే కావచ్చు, యవ్వనస్తుడే కావచ్చు, పురుషులే కావచ్చు, స్త్రీలే కావచ్చు. వీళ్ళు ఎవడైనను నా యొద్దకు వచ్చి అతడు దప్పిక తీర్చుకొనవలెను. దేవునికి స్తోత్రం. దప్పిక అంటే అర్థం ఏమిటంటే, వాడికి బాగా దప్పిక అవుతుందంటే అర్థం ఏమిటంటే చెప్పండి అండి. బాగా దప్పిక అవుతుంది అంటే ఏమిటి? ప్రాణంలో మంచీలు కావాలని, దాన్ని దప్పిక అంటారు. నీకు దప్పిక అవుతుందా? నిలియమంటావా అంటాం మనం. దప్పికలు బైబిల్లో చాలా ఉన్నాయి. ఇక్కడ యేసుక్రీస్తు చెప్పిన దప్పిక ఏమిటి? దప్పిక అది, ఎవడైనను నా యొద్దకు వచ్చి అతడు దప్పిక తీర్చుకొనవలెను. ఆమేన్. దప్పిక, దాహము, పరిశుద్ధాత్మ దప్పిక నీలో తీర్చుకోవాలి. భూ సంబంధమైన దప్పికను మనం ఒక వాటర్ బాటిల్ నిండా 1 లీటర్ నీళ్లు తాగుతాం, మన ప్రాణము తెప్పరిల్లుతుంది. ఒక మాట కూడా ఉంది సామెతల గ్రంథంలో, దూరము నుంచి వచ్చిన వారికి ఎవరైనా చల్లని నీరు ఇస్తే ఏమంటారంటే, త్రాగిన తర్వాత వాళ్ళు, అమ్మాయ్య చల్లటి నీళ్ళు ఇచ్చారండి వీళ్ళని చెప్తారు. అది నీ ప్రాణమునకు దప్పిక తీర్చుకునే అనుభూతి. అది
నీ ఆత్మకు దప్పిక తీర్చబడాలి. నీ ఆత్మకు దప్పిక తీర్చబడాలని యేసుక్రీస్తు ఏమన్నాడు? వాడు నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. ఆమేన్. పరిశుద్ధాత్మని దప్పిక నీళ్ళు తీర్చబడాలి. అది మన సబ్జెక్టు, అది మన యొక్క ఆత్మ కూడికలో టైటిల్స్. అది పరిశుద్ధాత్మని దప్పిక నీలో తీర్చబడనట్లుగా ఇంతకాలం జీవిస్తున్నావా? అసలు ముందు నీకు దప్పిక ఉండాలిగా. నేను కూడా పరిశుద్ధాత్మ పొందుకోవాలి, పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, భాషల వరముల చేత నేను అలంకరించబడాలి. నీళ్ళు దప్పిక పుట్టుకొని రావాలి. యేసుక్రీస్తు చెప్పిన వాగ్దానములో ఏమాత్రము సందేహము లేదు. ఆమేన్. పలాని కులానికి, పలాని మతానికి, పలాని సంఘానికి ఇది సంబంధించిన వాగ్దానము, పలాని యవనస్తుడికి, పలాని యవనస్తురాలకు సంబంధించినటువంటి మాటలు అని యేసుక్రీస్తు ఎప్పుడు చెప్పలేదండి. ఎవడైనా కావచ్చు, వాడు దప్పిక తీర్చుకోవాలంటే వాడు నా యొద్దకి వచ్చి దప్పికని తీర్చుకోవాలి. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మని దప్పిక నీళ్ళు తీర్చబడుతుందా లేదా అనేది పరిశీలన చేసుకోవాలి. నీ పరిశుద్ధాత్మని దప్పిక నీలో నాలో తీర్చబడినట్లు ముందు నీకు దప్పిక అనేది కలగాలగా. ముందు దేవుడు తీర్చే విషయం పక్కన పెట్టండి, అప్పులు తీర్చే విషయం పక్కన పెట్టండి, ఏమండి బాధలు తీర్చే విషయం పక్కన పెట్టండి, అవసరాలు తీర్చే విషయం పక్కన పెట్టండి, దేవుని క్రియను పక్కన పెట్టండి. మనలో పుట్టుకొని రావాలి కదా. నాకు పరిశుద్ధాత్మన దప్పిక నాలోకి ఈరోజు నేను తీర్చుకునేటట్లుగా ప్రభు సహాయం చేయమని, ఆ దప్పిక నేను పుట్టాలి కదా. పరిశుద్ధాత్మ లేదే, పరిశుద్ధాత్మను పొందుకోవాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మ భాషలతో మాట్లాడాలి, పరిశుద్ధాత్మ స్పిరిట్ నాలో కలగాలి అన్న దప్పిక నీలో రావాలి కదా ముందు. చెప్పండి. మామూలు ఆహారం తింటే కొంచెమే తినగలుగుతాం. ఆహారముతో పాటు కొంచెం నువ్వు మజ్జిగేసుకొని తాగావనుకో, ఆ రెండింటిని కంబైన్ చేసావనుకో, కొంచెముగా ఎక్కువే తినగలుగుతాం. అర్థం చేసుకోండి. పరిశుద్ధాత్మన దప్పిక నీలో తీర్చబడినట్లు నీళ్ళ ముందు దప్పిక కలగాలి. ఏమి దప్పిక? నేను ఈ రాత్రి పరిశుద్ధాత్మను పొందాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, నా ఆశ తీర్చబడాలని దప్పిక నీలో కలుగుతుందా? కలగాలి. అది ముందు లోక సంబంధమైన ఆశలు పక్కన పెట్టండి. ఓ మనిషి చనిపోయేంత వరకు ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. కొన్ని దేవుని చేత మనం శోధించబడతాం, కొన్ని సాతాను చేత శోధించబడతాం. దేవుని చేత శోధించబడినప్పుడు ఇంకా మనకు మేలు జరుగుతుంది. సాతాను చేత ఇంకా మనం శోధించబడ్డామనుకో, దాంట్లో మనకు విజయం కూడా కలుగుతుంది. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నీకు దప్పిక కలగాలి కదా. మీకు ఒక చిన్న మాట చెప్తాను. అతని హృదయము దుష్ట స్వభావంతో ఉంది, అవును కదా. దుష్ట స్వభావంతో ఉండి కూడా ఏమంటున్నాడు? నేను పరిశుద్ధాత్మను పొందుకోవాలి, నేను ఒక్కొక్కరి తల మీద చేతులు పెట్టిన వాళ్ళందరూ ఆత్మతో నింపబడాలి. అవసరమైతే ఎన్ని డబ్బులని ఇస్తాను, ఎంత ద్రవ్యమని చెల్లిస్తాను అన్నాడు. కారణం అతను ఏం కలిగింది? మనసులో, ఆత్మలో చెప్పండి, దప్పిక కలిగింది. ఆమెను చెప్దాం చేతులు చాపి పెద్దకు చెప్దాం హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందుకోవాలని దప్పిక అతనిలో కలిగింది. అతడు దుష్ట మనసుతో ఉన్నటువంటి వ్యక్తి, దుష్టుని స్వభావంతో నింపబడినటువంటి వ్యక్తి. ఈ రాత్రి మన దైవందన జీవితంలో ఒక పట్టుదల నీ జీవితంలో తెచ్చుకొని, యేసయ్య శరీర సంబంధ దప్పిక మనం తీర్చుకోకపోతే, ఆ దప్పిక అనేది మనం త్రాగకపోతే మంచి ఇల్లు, మన ప్రాణం కూడా తప్పనిసరిగా పోద్దండి. ప్రాణం పోయే సమయంలో మనం ఏం చేస్తాం తెలుసండి? నోట్లో కొంచెం నీళ్లు పోస్తామండి. ఎందుకంటే ప్రాణం పోతుంది కాబట్టి ప్రాణం మరలా తిరిగి వస్తుందేమోనని.
నీ ఆత్మ బలహీనం అయిపోయి ఉండగా మరలా నీ ఆత్మ మరలా జీవింప చేయనట్లుగా ఆ పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చినప్పుడు నీ ఆత్మ మరలా జీవింప చేస్తాడు నా దేవుడు. చచ్చిన నీ ఆత్మను మరలా ప్రభు రేపుతాడు. ఆమేన్. మొట్టమొదటి నీ జీవితంలోకి దప్పిక కలగాలి. చాలా మందికి లోక సంబంధ దప్పికలు ఉన్నాయి. లోక సంబంధ దప్పికలు అయ్యే సహజంగా ఉంటామంటే వాటిని పక్కన పెట్టండి. యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంది? ఎవడైనను నా యొద్దకు వచ్చి వాడు తన దప్పికను తీర్చుకొనవలెను. ఆమేన్. ఈ రాత్రి నిజంగా నేను పరిశుద్ధాత్మను పొందాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, భాషలతో నింపబడాలి, అభిషేకము చేత నేను ఈ రాత్రి నిలువెల్లా దేవుళ్ళ లేలువైపోవాలనే దప్పిక నీలో ఉంటే దేవుడు తప్పనిసరిగా నీ వాంఛన ప్రభు తీరుస్తాడు. ఆమెను చెప్ప చేతుల్లో చాపి. అందుకని కీర్తన హృదయ వాంఛలను తీర్చగలిగిన దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. మనుషులైతే మన వాంఛలను త్రుంచి వేస్తారు, మనుషులైతే మన వాంఛలను నెరవేర్చలేరు. అయితే దేవుడి రాత్రి నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీ హృదయ వాంఛను కూడా ప్రభు తీరుస్తాడు. ఆయన తీర్చగలిగిన దేవుడు, నిన్ను పరిశుద్ధాత్మతో నింపగలిగిన దేవుడు. పరిశుద్ధాత్మ ద్వారా నీ ఆత్మకున్న దప్పికను ప్రభు తీరుస్తాడు. ఆమేన్. చేతులు చాపి అడిగాలో చెప్దాం హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందాలని దప్పిక నీలో ఉండాలి మొట్టమొదటిగా. మరి నువ్వు ఏం పొందుతున్నావు? దేవుని సన్నిధికి వచ్చి ఆత్మను పొందుతున్నావా? ఆత్మ లేదే అన్న నీకు బాధ కనిపించడం లేదా? మరి భయంకరమైన చివరి దినాలు, అంత్య దినాల్లో మనం ఉన్నాం. ఎంత చివరి దిన అంటే అంత ముగింపు, రాకడ సమీపమునకు సూచనగా ఉన్న దినాలు ఇవి. ఈ దినాల్లో మరి ప్రభు చెప్తున్న మాటను నువ్వు అంగీకరిస్తున్నావా? నీకు ఆ దప్పిక అనేది పుట్టుకొని వస్తుందా? ఆ దప్పిక అనేది నీలోనికి రగులు కొని మండుతుందా? ఇంకా నాకు పరిశుద్ధాత్మ లేదే, ఆత్మచేత నేను నింపబడాలి, భాషల చేత నింపబడాలి, పరిశుద్ధాత్మ శక్తితో నేను అభిషేకించబడాలని దప్పిక నీలో కలిగితే నా దేవుడిని దప్పికిన ప్రభు తప్పనిసరిగా ఆత్మనిచ్చి ప్రభు తీరుస్తాడు. ఆమె చెప్ప చేతులు చాపి. ఆత్మాభిషేకముతో నింపి ప్రభు తీరుస్తాడు. నీ దప్పికని తీర్చగలిగిన దేవుడు ఒక్క క్షణములోనే నీ స్థితిగతిని మారుస్తాడు. అయితే నీకు దప్పిక అనేది కలగాలండి. ఆలోచించండి. ఆప్టర్లు ఇస్సాకు చనిపోతున్న సమయంలో మీరు ఆలోచించండి. బైబిల్లో ఇస్సాకు చనిపోతున్న సమయంలో వాళ్ళ పెద్ద బాబుని పిలిచి ఏం చెప్పాడు చదవండి అక్కడ. ఆదికాండము చేతులు చాపి గట్టిగా మనం అంతా చెప్దాం, పెద్దగా చెప్దాం హల్లెలూయా. వాళ్ళ పెద్ద అబ్బాయిని పిలిచి ఏం చెప్పాడు, ఆయన దప్పికేంటో చూద్దాం. మనం ఇక్కడ ఇస్సాకు గురించి మనం చూస్తే మనకు అర్థమవుతుంది ఇస్సాకుకున్న దప్పిక ఏమిటో. 27వ అధ్యాయము ఆదికాండము 27వ అధ్యాయము 2వ వచనము నుంచి మనం కొంచెం ధ్యానం చేస్తే మనకు అర్థమవుతుంది. ఆమేన్. స్తోత్రం చెప్దాం గట్టిగా మనం. ఇస్సాకు వృద్ధాపదశలో ఏశావుని పిలిచాడు. పెద్ద బాబుని పిలిచి, అరే నాకు బాగా ఆశ అయితే ఉంది, నాకు వేట మాంసం తీసుకొని రావాలి. నువ్వు అడవికి వెళ్ళి నీ వీటిని తీసుకొని వెళ్ళి, నీ అంబుల పొద్దుని తీసుకొని వెళ్ళి నా కొరకు నువ్వు ఏటాడి ఒక జంతువును చంపి దాని మాంసమని నువ్వు చక్కగా వండి సిద్ధపరిచి నా యొద్దకు తీసుకొని రా. అది నేను తిన్న తర్వాత
నేను నిన్ను ఆశీర్వదిస్తాను. చచ్చిపోయే స్థితిలో ఉన్నటువంటి ఇసాకుకి అంత ఆశ ఉంటే, పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి భక్తుడికే అంత ఆలోచన ఉంటే, పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి భక్తుడికే అంత దప్పిక కలిగితే, మరి కొత్త నిబంధన కాలములో నడిపించబడుతున్న మనస్థితి ఏమిటి? చేతులు చాపు గట్టిగా చెప్పు, పెద్దగా చెప్పు. ఏమిటి నీ దప్పిక? పరిశుద్ధాత్మ కావాలని దప్పిక. నిజంగా ఆయన ఆ ముసలాయన చూడండి, ఒక అద్భుతం అండి. ఇస్సాకు అంటే ఒక అద్భుతమైన జీవితం అయింది. నేను చావక మునుపు నాయనా నువ్వు మాంసాన్ని తీసుకొనిరా, ఏటాడి మాంసాన్ని తీసుకొనిరా, ఏటాడి మాంసం తీసుకొనిరా, అది నేను తిన్న తర్వాత నిన్ను ఆశీర్వదిస్తాను, అప్పుడు నేను చనిపోతాను అంటున్నాడు. నా మరణ దినాలు నాకు తెలియదు నాయన. చూడండి, అంత భక్తుడికే మరణ దినాలు తెలియదు అంట. మరి మన మరణ దినాలు మనకేం తెలుసా అండి? రేపో ఎల్లుండో ఆటాలెల్లుండో ఎప్పుడు ఏమి సంభవిస్తుందో మనకి తెలియదు. రేపేమి సంభవించదో మీకు తెలియదు. ఆమేన్. అయితే ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీ దప్పిక ఏమిటి? దప్పిక 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 నేను పుట్టుకొని రావాలి. ఎప్పుడు పొందుకోవాలి పరిశుద్ధాత్మని? ఎప్పుడు పొందుకోవాలి? ఎప్పుడు పొందుకోవాలి? ఆరాధనలో పొందుకోవాలన్నా, లేకపోతే వర్షిపులో పొందుకోవాలన్నా, లేకపోతే ఆత్మ కొడుకులో పొందుకోవాలన్నా, ఎప్పుడని ఆ దప్పిక నేను దావీదు అంటాడేమంటాడు? దేవుని ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుతున్న తినివేస్తుంది. ఆమేన్. ఆ ఆసక్తి నిన్ను తినివేసేటట్లు ఉండాలి, కలలగనేటట్లు ఉండాలి. నాకు ఆత్మ దేవుడు ఇచ్చాడు. నా ప్రభు నన్ను ఆత్మతో, నా యొక్క ఆత్మకు కావలసిన దప్పికను పరిశుద్ధాత్మ దేవుడు తీర్చాడు. ఆ పరిశుద్ధాత్మను పొందుకోవటానికి ఆ దప్పిక నీలో మొట్టమొదటిగా ఉండాలి. ఈరోజు చాలా మంది జీవితం దప్పిక అనేది లోక సంబంధం దప్పికలు ఎక్కువైపోయినాయి. లోక సంబంధమైన దప్పికల కోసం ప్రాకులాడి చేస్తున్నారు. ఇంటిని విడిచిపెట్టి, పిల్లల్ని విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి సాతాను మార్గాలు వెళ్ళిపోయి కొంతమంది ఆ దప్పికలో కూరుకొని పోయి ఆ దప్పికను వాళ్ళు ఆశ్రయముగా చేసుకొని వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ సాక్ష్యాన్ని నిలువెల్లా పాడు చేసుకొని కొంతమంది జీవితాలు మట్టికి మన్నులాగా వాళ్ళంతటా వాళ్ళని కొని తెచ్చుకుంటున్నారు, శాపముగా మార్చుకుంటున్నారు. ఇంకా నాకు దప్పిక తీరటం లేదు, ఆ మార్గము నేను ఉంటాను అని వాళ్ళు లేక తప్పలేదు. అలాంటి వాళ్ళు ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్నాడు నీకు నాకు. నీ దప్పిక ఏమై ఉంది? నీవు అసలు దప్పిక అనేది పుట్టుకొని వస్తుందా? యేసుక్రీస్తు చెప్పిన మాట, ఎవడైనా దప్పికొన్నట్టయితే వాడు నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చు. దేవుణ్ణి సన్నిధిలయ్యా, నేను దప్పికొనుచున్నాను, నీ ఆత్మ కొరకు నా దప్పిక నాయన, నీ ఆత్మ కొరకు నా దప్పిక నాయన, నేను దప్పికొనుచున్నానంటే వాళ్ళు ఏం చేశారండి? యేసుక్రీస్తు దప్పికొనుచున్నానంటే వాళ్ళు ఏం చేశారు? యేసుక్రీస్తు సిలువలో పలికిన మాటలు, యేసుక్రీస్తు నేను దప్పికొనుచున్నాను, చెరకని చేదుగా పానంగా చేసి ఆయన మూతి దగ్గర ఒక స్వాంజీ కంటించి రెల్లుకి పెట్టి యేసయ్య మూతి దగ్గర పెట్టారు. ఆయన తాగనల్లక ఉండెను. ఆమేన్. అయితే ఈ రాత్రి నీ దప్పిక ఏమిటి? చూడండి, జక్కీకి ఎంత దప్పికండి, యేసుక్రీస్తును చూడాలని. వినండి, యేసుక్రీస్తును చూడాలని ఆ మేడు చెట్టుకి యేసుక్రీస్తు రాక కొరకు ఎదురు చూస్తున్నాడు. జక్కీ దప్పిక ఏమిటంటే యేసయ్యను చూడాలని. ఇక్కడ యేసుక్రీస్తు చెప్పే దప్పిక ఏమిటి? ఆ అంత్య దినాల్లో, ఆ పర్ణశాల పండుగలలో ఎవడైనా దప్పికొన్నట్లయితే అంత్యకాలంలో వాడు నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకోవాలి. నీ దప్పిక ఏమైంది? పరిశుద్ధాత్మను పొందుకోవాలని దప్పిక నీలో ఉందా? ఆత్మ లేకపోతే ఒక్కళ్ళు కూడా పరలోక రాజ్యం వెళ్ళరు. గుర్తుపెట్టుకోండి, నువ్వై నేను ఎవరైనా కావచ్చు, ఒక్కళ్ళం కూడా పరలోక రాజ్యం వెళ్ళాం.
ఆత్మ పొందితేనే పరలోక రాజ్యములో నీ పేరు రాయబడి ఉంటుంది. ఆమేన్. మరి బైబిల్ మనకు ముందున్నారుగా భక్తులు, మన పితరులు, మహానుభావులు. వాళ్ళు ఎవరండి? కాలేబు నిండు మనసుతో ప్రభుని ఆరాధించి ఉన్నాడు కాబట్టి, ఆత్మతో ఆరాధించి ఉన్నాడు కాబట్టి అతడు దేవుని రాజ్యంలోకి వెళ్ళగలిగాడు. యెహోషువ ఆత్మను పొందాడు కాబట్టి దేవుని రాజ్యంలోకి వెళ్ళగలిగాడు. తక్కిన వాళ్ళు ఎవరైనా వెళ్ళగలిగారా? ఎవరైనా ఆ రాజ్యాన్ని చూడగలిగారా? ఆ రాజ్యంలో ఉన్నటువంటి స్వాస్థ్యాన్ని అనుభవించారా? ఆ రాజ్యంలో ఉన్నటువంటి మహిమను పొందుకున్నారా? ఆ రాజ్యంలో ఉన్నటువంటి దేవుని యొక్క తేజస్సును అనుభవించారా? లేదు. రాత్రి ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్నాడు? రేపుడు దినం మనది కాదు. దీన్ని నువ్వు వాయిదా వేసుకునేది కాదు. పరిశుద్ధాత్మని దప్పిక విషయమే వాయిదా వేసుకోగాకు. ఆమేన్. వాయిదాలు వేసుకునేది కాదు, ఆత్మ కూడిక. కొంతమంది తెలుసో తెలియక వాయిదాలు వేసుకుంటారు. ఇప్పుడు కాదులే, తర్వాత పొందుకోవచ్చులే, తర్వాత ఆత్మచేత నింపబడవచ్చులే, తర్వాత పరిశుద్ధ ఆత్మని అనుభవించవచ్చులే అనుకుంటున్నారు. కాదండి, ఇది వాయిదాలు వేసుకునే రోజులు కాదు ఇవి. ఈ అంత్య దినాలు, చివరి దినాలు, దుర్దినాలు, రోజుకొచ్చి 100 మంది ప్రాణాలు మట్టిలో కలిసిపోతూ ఉన్నాయి, పెట్రోల్తో కాల్చబడుతూ ఉన్నాయి, దహించి వేయబడుతూ ఉన్నాయి. అయితే నువ్వు ఆత్మను పొందుకుంటూ నీకు దప్పిక అనేది నీలో పుట్టాలండి. ఆ దప్పిక నీలోనికి రావాలి. పరిశుద్ధాత్మన దప్పిక నీలోనికి రావాలి. అమ్మో నాకు పరిశుద్ధ నిద్రపోతున్నా కూర్చున్నా నీ గుండెల్లో ఒక భయం కలగాలండి. కొంతమందికి భయం కూడా ఉండదు. పొందుకోవచ్చులే, చేయొచ్చులే అంటారు. భయం కలగాలి. భయం ఉంటే ఆటోమేటిక్గా నీళ్ళు దప్పికపడుతుంది. అందుకనే ఆ దర్శనం చూసినటువంటి యాకోబు, అమ్మో ఇది ఎంత భయంకరమైన స్థలం అని చెప్పాడు. ఆదికాండంలో 28వ అధ్యాయమా చూడండి. దర్శనం చూసిన యాకోబు ఏం చెప్పాడు? ఎంత భయంకరమైందో అని చెప్తున్నాడు. 28వ అధ్యాయం 16వ వచనం. ఆమేన్. చూసారండి, ఈ స్థలం ఎంతో భయంకరమైంది. చేతులు చాపి మీరు అందరూ గట్టిగా చెప్పాలి. భయం ఉండాలండి. కొంతమందికి భయం కూడా లేదు. మా అమ్మ తల్లులు ఇప్పుడు ఎప్పుడో మా అమ్మ నాన్న పుట్టక మునిపే చెప్పాడంటే, యేసుక్రీస్తు వస్తానని అడిగినంతవరకు రాలేదు, ఎప్పుడు వస్తాడోలే. వాళ్ళు అదే చెప్తారు, మనం ఇదే వింటున్నాం. నీకు భయం ఉండాలండి. నిద్రని మేలుకున్నా కూర్చున్నా, అమ్మో నా పరిశుద్ధాత్మ లేదే, నా పరిస్థితి ఏంది? ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారని బైబిల్ సెలవిస్తుంది. అమ్మో నాకు పరిశుద్ధాత్మ లేదే, ఆ భయం అని ఉండాలండి. అరే కొంతమందిని చూస్తే భయం ఉండదు, ఏముండదు. ఆత్మను పొందుకోమంటే వీళ్ళకి కొత్త ఆత్మ వస్తుంది. వీళ్ళకి విస్తారంగా మాట్లాడే ఆత్మలు వస్తాయి. వీళ్ళకి కొత్త ఆత్మలు వస్తాయి. ఆమెను చెప్తాను, చేతులు చాపి మనం అందరం. కొంతమంది చూస్తే కొత్త ఆత్మలు విస్తారంగా మాట్లాడుతూ ఉంటారు, లోకానుసారంగా మాట్లాడతారు, లోకానుసారంగా జీవిస్తారు, లోకానుసారంగా నడిపించబడతారు. లోకాన్ని తీసుకొచ్చి ఏసేలా పెట్టి నెట్టేస్తారు. ఇక లోకాన్ని తీసుకొచ్చి దేవుని పెట్టి నెట్టేసేస్తారు. ఇంకా దేవుని పులుముతూ ఉంటారు, దేవుని మీద నలుపుతూ ఉంటారు, దేవుని మీద ఇట్ట ఊపుతూ ఉంటారు. చూడండి, రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. బోధిస్తున్నాడు ఆయన ఏమని చెప్తున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడు? మీలో ఎవరికైనా దప్పికొన్నట్లు వాడు నా యొద్దకు వచ్చి, ముందు నీళ్ళు దప్పిక పుట్టాలి, నీళ్ళు ఆశ కలగాలి. ఆమె రెండో విషయం కూడా మనం చూద్దాం. తీరుస్తానన్నాడు. కింద ఏమని చెప్పాడు? ఇంకా యోహాను సువార్తమానములో మనం చదివింది
ఆమె బిగ్గరగా చెప్పాను. ఎలా చెప్పాడండి? బిగ్గరగా అంటే పెద్దగా చెప్పాడు. యేసుక్రీస్తు ఏం చెప్పాడు? పెద్దగా చెప్పాడు, చిన్నగా చెప్పలేదు, చెవులో చెప్పలేదు, పెద్దగా చెప్పాడు. ఏమని చెప్పాడు? నాకు అది చూడాలి మీరు. ఏమని చెప్పాడు? నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వసించు వారి పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. అమ్మని చెప్పు, చేతులు చాపి పెద్దగా చెప్పాలి. హల్లెలూయా. దేవుని యందు విశ్వసించాలి నువ్వు. వినండి, కొంతమందికి పరిశుద్ధాత్మ ఉందని అంటారండి. ఏడుందండి? నాకు కనిపించట్లేదు. ఎక్కడ కనిపించింది నీకు? నీకు ఎట్ట కనిపించింది? లేచిన కాంచి ఆ ఇల్లు ఈ ఇల్లు, లేచిన కాంచి ఆ మాటలు ఈ మాటలు, లేచిన కాంచి ఆ కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు, లేచిన కాంచి ఒక దైవ భక్తే, సమయం దొరికినప్పుడు మోకరించడమే, చేతులు పైకెత్తటమే, ప్రభు సన్నిధిలో బైబిల్ చదువుకోవటమే, ధ్యానం చేసుకోవటమే. యేసయ్యా కృప చూపు దేవా, సహాయం చేయదేవా, అయ్యా నీ సమయం నాకు ఇచ్చావయ్యా, ఈ వయసు పోతే మరలా వస్తుందో రాదో, రేపు 2026 సంవత్సరం నేను చూస్తానో చూడనో, ఈ ధన్యత నాకు ఇచ్చావయ్యా అని ప్రభు సన్నిధిలో కూర్చొని సమయం దొరికినప్పుడల్లా చేతులు పైకెత్తి, యేసయ్యా నేను విశ్వసిస్తున్నాను. దేవుని సేవకుల ద్వారా ఆత్మ కుడికలు మీరు మాట్లాడారు. విశ్వసించు వారి యొక్క విశ్వాస పరిమాణం చొప్పున వారి కడుపులోంచి జీవ జలప నదులు పారునని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఆమేన్. మనం పొందబోయే ఆత్మ గురించి చెప్తాం. నీ కడుపులోంచి ఏమొస్తాయి అండి? నువ్వు ఆత్మను పొందితే జీవ నదులైపోతాయి. నీ కడుపంతా జీవ నదులైపోతాయి. నీ కడుపులో ఉన్న సకల జబ్బులన్నీ తొలగిపోతాయి. కడుపులో ఉన్న మస్టు కొట్టివేయబడుతుంది. కడుపులో ఉన్నటువంటి అపవిత్రత కాల్చివేయబడుతుంది. కడుపులో ఉన్నటువంటి పాపపు క్రియలన్నీ కాల్చబడతాయి. కడుపులో ఉన్నటువంటి చెత్త మస్టు తొలగిపోతాయి. ఆమె నీ కడుపు జీవజలపు ఓటగా మారుతుందండి. నీ కడుపు జీవజలపు ఓటగా మారుతుంది. నీ కడుపు జీవజలపు ఓటగా మారితే ఇక నీకు తిండి మీద ధ్యాస ఉండదు. అర్థమవుతుందండి? లోకం మీద ధ్యాసం ఉండదు, మనుషుల మీద ధ్యాసం ఉండదు, ఆచారాల మీద ధ్యాసం ఉండదు, మాటల మీద నీకు ధ్యాసం ఉండదు, వీళ్ళ మీద వాళ్ళ మీద ఆనుకునే మనసు నీలో ఉండదు. పూర్తిగా సంపూర్తిగా వాక్యం మీద ఆధారపడే మనసు నీళ్ళకి వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. నీ కడుపులోంచి జీవజలపు ఓటలో నది వలె పారతాయి. మన కడుపులోంచి అంట పరిశుద్ధ ఆత్మను మనం పొందితే ఈ కడుపులోంచి జీవజలాన్ని మూటలో నది వలె ఏమైపోతాయండి? పారతాయి. అందుకే అన్నాడు యెహోవా జీవపు ఓట. కీర్తన గ్రంథంలో యెహోవా ఎవరండి? ఆయన జీవపు ఓటై ఉన్నాడు. ఓట నది వలె, జీవ 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 నదుల వలె ఎప్పుడు పారుతూ ఉంటే కొన్ని నదులు. ఆ నదుల పేర్లు చెప్తారా? ఎండిపోయిన నది అక్కడక్కడ. ఇప్పుడు పెన్నా నది ఉందనుకో, మేము వెళ్తే అంతకు మునుపు 4 నెలల క్రితం వెళ్తే నెల్లూరు దగ్గర ఎండిపోయింది నది. గమనించండి, ఆ నది ఎండిపోయింది. కొన్ని నదులు ఎండిపోతాయండి. కొన్ని నదులు ఉన్నాయి, తూర్పు గోదావరి, అదే గోదావరి అంటారు దాన్ని. ఆ నది ఎప్పటికి ఎండిపోలేదు. మేము పోయినసారి చూసి నది నీళ్ళు నిండా, నదులు ఆ నది నిండా నీళ్ళు ఉంటాయి. కృష్ణా నది కూడా ఎప్పుడు ఎండిపోదు. కృష్ణా నది నిండా నీళ్ళు ఉంటాయి. నీ కడుపు అనే నది జీవ జలపు ఓటుగా ప్రభు చేస్తాడు. చేతులు చాపు గట్టిగా చెప్పు, పెద్దగా చెప్పు. నీ కడుపుని ప్రభు జీవ జలపు ఓటుగా చేస్తాడు. కడుపులో జీవజలపు ఊటలో పారుచున్నప్పుడు కడుపులో ఏ బలహీనత తొలగిపోతుంది, ఏ అనారోగ్యత తొలగిపోతుంది, కడుపు నొప్పి తొలగిపోతుంది. నీ కడుపులో ఉన్న సకల కుటిలతనంతా కూడా ప్రభు ఆ నది ప్రవాహము చేత తొలగిపోతుంది. ఒక ఆయన అంటే పెద్ద ఫ్యాక్టరీ కట్టించాడంటండి, పెద్ద ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీ కట్టించినప్పుడు వినండి, పక్కన ఒక చిన్న నది ఉందంట. ఈ నదులన్నీ కూడా ఎక్కడికి వెళ్తాయి మీరు చెప్పండి? ప్రతి నది ఎక్కడికి వెళ్తుంది? కలుస్తుంది
సముద్రములు కలుస్తున్నాయి. ఆమేన్. హల్లెలూయా. ఏ నది మీరు గమనించి సముద్రంలో కలిచేస్తాయి. ఒక ఫ్యాక్టరీ కట్టించాడంట. ఆ ఊరోళ్ళందరూ ఆయన మీద గొడవ పెట్టుకున్నారంట. ఏందండి ఈ ఫ్యాక్టరీ ఇక్కడ ఎందుకు కట్టించారండి మీరు? ఈ నది పక్కన ఎందుకు కట్టించారండి? ఈ నదిలో నీళ్ళు మేము తాగుతున్నాం కదా అంటే, ఆయన అంటే మీరు తాగడం మాకు ఇబ్బంది ఏం లేదు, మేము నదికి కొంచెం కింద భాగంలో, ఊరేం పై భాగంలో ఉంది, నది కింద భాగంలో ఫ్యాక్టరీ కట్టించాడంట. వాళ్ళు అన్నారంట, బాబు ఏమండి సార్ ఆఫీసర్ గారు, మీరు పెద్ద పెద్ద స్థలాలని పొలాలని అక్కడ కట్టించుకోవచ్చు కదా అంటే, ఆయన అన్నాడంట, ఆ ఫ్యాక్టరీ కట్టించుకునేటువంటి ఆఫీసర్, ఆ యజమానుడు, అమ్మా ఈ నది దగ్గర ఎందుకు కట్టిస్తుంది? ఈ ఫ్యాక్టరీలో తయారీ వస్తున్నటువంటి ప్రతి వస్త్రం, ప్రతి దారం, ప్రతి ఏమండి రంగు మొత్తం కూడా ఇక్కడ కల్ముషం అయిపోతూ ఉంటుంది. ఈ వస్త్రం తయారు చేయాలన్నా, ఈ బట్ట తయారు చేయాలన్నా కొన్ని నీళ్లు అవసరము. ఆ నీళ్లు తీసుకుంటా, ఈ నీళ్ళన్నీ కూడా డస్ట్ రూపములో, చెత్త రూపములో, భయంకరమైన స్మెల్ రూపంలో ఈ నీళ్ళన్నీ బయటికి వెళ్ళాలమ్మా అని పెద్ద గొట్టం వేసి ఆ నదిలోకి మలిపడాడు. దేవునికి స్తోత్రం. ఆ నదిలో పారుచున్న ప్రవాహానికి ఆ ఏస్ట్ నీరంతా నది నీళ్ళ ప్రవాహాన్ని కొట్టుకొని పోయి సముద్రంలో కలుస్తున్నాయట. ఆమేన్. అలాగనే మన కడుపులో ఉన్నటువంటి జీవజలపు నది ఆత్మచేత ప్రవాహం వల్ల పారుచున్నప్పుడు మనలో ఉన్న మస్టు అంత కొట్టుకొని పోతుంది. బలహీనతలు కొట్టుకొని పోతాయి. చేతులు చాపగట్టిగా విశ్వసించినప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందుతున్న మీరు ఎరగరా? నువ్వు విశ్వసించిన వాని కడుపులోనే విశ్వసించాలి. నువ్వు ఆత్మ ఉందని విశ్వసించాలి, ఆత్మను పొందాలని విశ్వసించాలి. చేతులు చాపగట్టిగా చెప్పండి, పెద్దగా చెప్పండి, హుషారుగా చెప్పండి. ఇప్పుడు ఇంకొక మాట కూడా మీరు జకరియా గ్రంథం చివరి మాట మనం ధ్యానం చేసుకుందాం. చేతులు చాపి మరోసారి గట్టిగా చెప్పండి. జకరియా గ్రంథం, హల్లు చెప్పండి మరోసారి. 3వ అధ్యాయం మనం ఇప్పుడు ధ్యానం చేసుకునే మాటే. ఎందుకు ప్రభు దీన్ని 3వ అధ్యాయం నుంచి మొదటి వచనము, 2వ వచనం, 3వ వచనము ఒకసారి మనం ధ్యానం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక దర్శనాన్ని చూశాడు. ఎవరు చెప్పండి, నోరు తెరవాలి మీరు. బైబిల్ యెహోషువలు ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది? నోరు తెరవేందండి. బైబిల్లో యెహోషువలు ఎంతమంది ఉన్నారు? 2. ఆ యెహోషువ వేరు, ఈ యెహోషువ వేరు. 2 యెహోషువలు ఉన్నారు. ఇప్పుడు జకరియా గ్రంథములో ఉన్నటువంటి యెహోషువ, ఈయనెవరు? ఈయన కూడా ప్రధాన యాజకుడు, అంటే ఒక సేవకుడు. దేవునికి స్తోత్రం. చేతుల బయటి గడియలు చెప్దాం, హల్లెలూయా, పెద్దగా చెప్దాం. ఇప్పుడు ఈయన ఒక దర్శనాన్ని చూశాడు. ఈయనండి, దర్శనము లేకపోతే నీ జీవితం గురించి నీకేం అర్థం కాదు. నువ్వు చెప్తే నమ్మితే మేలు జరుగుతుంది. కొంతమంది దర్శనము అంటే తెలియదు, కలన్నా తెలియదు, ఏదన్నా తెలియదు వాళ్ళకి. మరి ఎందుకు మరి ఆ భక్తి చేసి లాభం ఏంటి? దర్శనము, కళ, స్వప్నము ఇవన్నీ కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ముందు ఏమి మన జీవితంలో ప్రభు చేయబోతున్నాడు, మన జీవితంలో సాతాను ఎలా ప్రత్యక్షమవుతున్నాడు, దేవుడు బయలుపరిచేదాన్ని దర్శనం అంటారు, కళ అంటారు, స్వప్నం అంటారు. ఆమేన్. చేతులు చాపగట్టిగా చెప్పాలి. కొంతమందికి ఆ కళ అనేది ఉండదు, కళలు నమ్మరు కొంతమంది. ఏనండి, దర్శనాన్ని నమ్మరు కొంతమంది, ప్రవచనాన్ని నమ్మరు కొంతమంది, అలా పరిశుద్ధాత్మని నమ్మరు కొంతమంది. నమ్మే మాటలేంటి?
వాక్యం ఒక్కటే వింటే మేలు జరుగుతుందా? చెప్పండి. ఒట్టి ఒట్టి వాక్యమే వింటే ఉపయోగం ఏముంది? ఉన్నాయి, బైబిల్లో 4 దర్శనాలు ఉన్నాయి. 4 విధంగా చాలా ఉన్నాయి దర్శనాలు. కళ్ళ ఉన్నాయి, స్వప్నాలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి. ఇవన్నీ మన ఆత్మీయ స్థితికి మెరుగుపరుచుటకు ప్రభు ఇవన్నీ మన కొరకు ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు ఒక దర్శనం చూశాడు ఆయన. మరి ఏ రోజు నువ్వు ఇంట్లో ఇన్నిసార్లు నిద్రపోతున్నావే, శుభ్రంగా నిద్రపోతున్నావే, కడుపు నిండా దేవుడిని అన్నం పెడుతున్నాడు, 2 ముక్కుల నిండా గాలి పీల్చడం ఉచితంగానే దేవుడు ఆక్సిజన్ ఇస్తున్నాడుగా. డబ్బులు ఏమైనా ఇస్తున్నామా? గ్యాస్కి ఇస్తున్నాం. దేనికి? 120 గ్యాస్కి చెప్పండి. 120 గ్యాస్కి మనం డబ్బులు ఇస్తున్నాం, అవునా కాదా? గ్యాస్ బండరం అంటే ఎంత కట్టాల్సి వస్తుంది? నోరు చెప్పండి, 1000 రూపాయలు కట్టాల్సి వస్తుంది, అవునా కదండి? చూడండి, ఇక్కడ గమనించండి, దేవుడు అన్ని మన జీవితంలో చేస్తున్నాడు. దర్శనం అంటే ఈయన గురించి ఒక దర్శనం ఈయన చూశాడు. చూసిన తర్వాత ఏమైంది? కుడిపార్శ్వమందు నిలుచుటయు అతడు నాకు కనబడెను. చదవండి. దేవుని దూత సాతానుతో మాట్లాడుతుంది. ఆమె చెప్ప గట్టిగా, పెద్దగా చెప్పాలి మీరు. చేతుల పైకి, పురుషులు వాడు చేతుల పైకి గట్టిగా. దేవుని దూత సాతానుతో మాట్లాడుతుంది. నిన్న పోయిన ఆదివారము వినండి, ఒక తల్లిని తీసుకొచ్చారు. ఏ ఊరు అది? పేపరు అనేటువంటి ఒక గ్రామం నుంచి పొన్నూరు దగ్గర అంటది, నాకు తెలుసు. ఆ ఊర్లో కూడా కూటమి పెట్టాం. అక్కడి నుంచి ఒక తల్లిని తీసుకొచ్చారు. ఆమె ఏం మాట్లాడుతుంది? చాలా చర్చిలు తిప్పారు, చివరికి అనేక స్థలాలకి, టెంపుల్ అంటే విగ్రహారాధన సంబంధించిన టెంపుల్ దగ్గర కూడా ఆమె వెళ్ళింది. ఈ ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు కూడా ఆమెకి వెళ్ళారు. అర్థం చేసుకోండి, యేసుక్రీస్తు దేవుడు కాదు. నేను ఆరాధించే దుర్గమ్మ తల్లే దేవుడు అని చెప్తుంది ఆమె. 25 సంవత్సరాల సీనియర్ మోస్ట్ విశ్వాస ఆమె. దర్శనం నమ్మరు ఆ సంఘంలో, కళలు నమ్మరు, స్వప్నాలు నమ్మరు, పరిశుద్ధాత్మ నింపుదల నమ్మరు. ఎవరన్నా పరిశుద్ధాత్మతో వచ్చి మాట్లాడంటే ఇలా దెయ్యం పెట్టిందని చీపుర్లు తీసుకొని బెయ్యి బాతారు. ఆమెను ఆవరించింది. ఇప్పుడు మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది? దుర్గమ్మ తల్లి నన్ను బ్రతికించింది. ఏం చెబుతాండి మనం? ఏలిబా, దుర్గమ్మ తల్లి నన్ను బ్రతికించింది. కారణం ఎందుకు? భక్తి చేస్తున్నప్పుడు మన గురించి ఒక దర్శనం, ఒక కళ లేకపోతే మనం భక్తి సంపూర్తిగా చేయలేం. ఆమె చెప్ప చేతులు చాపి, పెద్దగా చెప్ప 2 చేతులు చాపి హల్లెలూయా. రేపు కూడా తీసుకొస్తామన్నారు. విచిత్రమైన కొంతమందిని సైతాను భలే మలిచేసుకుంటాడక, వాడి ఉచ్చులో పెట్టుకుంటాడక. చూస్తే పాపం బాగానుంది, మనిషి చూస్తే ఆమెను చూస్తే బాగానే ఉంది, కానీ ఆత్మ మాత్రం పూర్తిగా దెబ్బతినిపోయింది. మరి అది వదలాలంటే ఎంతకాలం పట్టిద్దో. పట్ని ఓరకు వదులుతాయండి, సామాన్యంగా పట్టవై. పట్ని వదలటం అంటే మామూలు మాటలుగా. ఆమెను చెప్దాం, చేతులు చాపి పెద్దగా చెప్దాం, ఉద్యోగం చెప్దాం. హల్లెలూయా. కొంతమంది ఒక ఊర్లో పేరు చెర్లో సచ్చిన దెయ్యం పట్టింది అంటామని, అది మంచిది. ఇంకొక ఆమె చెప్తుంది, బతికిన మనిషి పెట్టాడు అయ్యగారు నన్ను అంది ఆమె. ఇప్పుడు కాదు, 5 సంవత్సరాలు బ్రతికిన మనిషి పెట్టాడు ఇందమ్మా. ఆయన పేరు చెబుతున్నా, ఆయన బతికున్నాడు అంటే ఆయనే పట్టాడు అని అంటుంది ఆమె. ఆయన పట్టాడా వెళ్తున్నాను ఆయన అమ్ముతుంది. మీరు నమ్మకపోండి, మేము ప్రార్థన చేస్తూనే ఉన్నా, తలుగులు బాగా కొట్టుగా మనిషి వెళ్ళిపోయిందండి. బతికిన మనిషిని తీసుకుని వెళ్ళిపోయింది. విచిత్రమైన కార్యక్రమాలు.
అది ఎక్కడ నల్లబళ్ళు జరిగిన చరిత్ర. పేరిచ్చార్ల. చూడండి ఇక్కడ ఎందుకు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడంటే, సాతాను ప్రత్యక్షమయ్యాడు, దేవుని దూత ప్రత్యక్షమైంది. దేవుని దూత ఏమని చెప్తుంది చెప్పండి? సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకొని యెహోవా నిన్ను గద్దించును, అతడు అగ్ని నుంచి తీయబడిన కొరివలె ఉన్నాడు కదని యెహోవా దూత సాతానుతో అనెను. ఆమె చెప్ప గట్టిగా. చూసారండి, సాతానుతో దేవుని దూత చెప్తుంది, ఏ సాతానా, యెహోవా నిన్ను గద్దించును. ఎందుకు గద్దించుతున్నాడు? యెరూషలేమును కోరుకున్నాడు. యెరూషలేము అంటే మనమే. ఆమేన్. ఆ రోజున అక్కడ ఎవరున్నారు? యెహోషువ ఉన్నాడు. ఆయన స్థానములు నీ పేరు పెట్టుకొని చదువు, ఇప్పుడు నీకు అర్థమైపోద్ది. యెరూషలేము అనే స్థానములు నీ పేరు పెట్టుకో, నీ జీవితం పవిత్రపరచబడుతుంది. నీ జీవితం అగ్ని నుంచి తీయబడిన కరువల ప్రభు మారుస్తాడు. అగ్ని మామూలు మాటలా? అగ్నింటి మామూలు మాటలా? ఈ రోజున ఎందుకు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు? నీకు పరిశుద్ధాత్మనే దప్పికి నీళ్ళు పుట్టాలి. రెండోది, పరిశుద్ధాత్మ పొందితే ఆత్మ నిన్ను నీ కడుపులో జీవజలపు ఊటలుగా పొంగి పొర్లేటట్లు చేస్తుంది. నీ కడుపులో ఉన్న జబ్బులన్నీ తరిమి కొట్టేస్తుంది, జీవ నదిగా మారుతుంది నీ దేవుని యొక్క ఆత్మ నీలో వచ్చినప్పుడు. చేతులు చాప గట్టిగా చెప్పు, పెద్దగా చెప్పు, హుషారుగా చెప్పు. మరి ఈరోజు మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి? కాళ్ళు బాగున్నప్పుడు, చేతులు బాగున్నప్పుడు, ఆరోగ్యం బాగున్నప్పుడు, కొంచెం పని చేసుకుంటున్నప్పుడు, కొంచెం మాట్లాడుతున్నప్పుడే ఆత్మను పొందుకోకపోతే, చివరికి నువ్వు ఆత్మను పొందుకోకుండా వయసు పైబడిన తర్వాత మోకరించలేని స్థితిలో, చేతులు ఎత్తలేని స్థితిలో, అల్లే చెప్పలేని స్థితిలో, ప్రభువుని పిలిచే స్థితిలో అయినప్పుడు అప్పుడు నువ్వు ఆత్మను ఎలా పొందుతావు? ఎలా నీ మీదకి వస్తుంది? అది ఎలా క్రియ జరిగిద్ది? నీ దప్పికి ఏమై ఉండాలి? నీ దప్పికి ఏమై ఉండాలి? సమస్యలను పక్కన పెట్టేసేసేయి. యేసుక్రీస్తు ఏం చెప్పాడు? నీ సమస్యలు ఒక జవాబు ఇచ్చాడు. ఏం చెప్పాడు యేసుక్రీస్తు? మన సమస్యలన్నింటికి ఒకే ఒక జవాబు ఇచ్చాడు. ఏం చెప్పాడు? ఒకే ఒక ఆన్సర్ ఇచ్చాడు. ఏం చెప్పాడు? మన సమస్యలన్నింటికి ఒకే ఒక ఆన్సర్ ఇచ్చాడు, ఒకే ఒక కొటేషన్ ఇచ్చాడు, ఒకే ఒక పాయింట్ చెప్పాడు. బైబిల్ చదివితే మనకు అర్థమైద్ది. మన సమస్యలన్నింటికి ఒకే ఒక జవాబు ఇచ్చాడు, ఒకే ఒక మాట చెప్పాడు. ఏమన్నా? మొదట నా నీతిని, నా రాజ్యమును వెతికడు, అవన్నీ నీకు అనుగ్రహించబడతాయి. నీకున్న సమస్యలన్నీ తొలగిపోటుకు యేసయ్య ద్వారా ఇన్ని నీకు అనుగ్రహించబడతాయి. ఈవులన్నీ నీకు అనుగ్రహించబడతాయి. ఆమెను చెప్ప గట్టిగా. మరి నువ్వు మొదట ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని, ఆయన రాజ్యం ఎక్కడి నుంచి వస్తుంది నీకు? ఆయన నీతి ఎక్కడి నుంచి వస్తుంది? నేనే నీతిమంతుడండి, నేను నీతిమంతురాలండి, నాదేనండి రాజ్యము. ఈ రాజ్యం కాదు. యేసయ్య రాజ్యం కొరకు నువ్వు సిద్ధపడాలి. ఆ రాజ్యములను నీతిని నువ్వు వెతకాలి. ఆ రాజ్యములో నీతి కొరకు నువ్వు ప్రయాసపడాలి. ఆ రాజ్యము నీతి, ఆకలి దప్పులేని రాజ్యం అది. అందుకని పౌలు ఏం రాశాడంటే పత్రికల్లో, మీరు పైనున్న వాటి మీద మనసు ఉంచొద్దు, కింద భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు ఉంచొద్దు, పైనున్న వాటిని మీరు వెతుకుడే. కొలస్సీలకు రాసిన పత్రిక అధ్యాయం వచ్చింది చెప్పమ్మా. 3వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం వచ్చినమ్మా, మొదటి వచనం.
మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే పైన వాటిని వెతకండి. ఉమ్, ఉమ్, చాలండి. నిజంగా నువ్వు క్రీస్తుతో లేపబడిన దానివైతే, నిజంగా స్వచ్ఛమైన బాప్తిసం తీసుకున్నప్పుడు మనం క్రీస్తుతో లేపబడ్డాము. ఆమేన్. మురికులోంచి లేపబడ్డాము, కులకట్లోంచి లేపబడ్డాము, ఆచారాలోంచి లేపబడ్డాము. ఏమండి? పాపం నుంచి మనం అంతా లేపబడ్డాము, క్రీస్తుతో మనం లేపబడ్డాము, మృతుల్లోంచి లేపబడ్డాము, సమాధి అనుభవం నుంచి మనం అందరం లేపబడ్డాము. నువ్వు క్రీస్తుతో లేపబడిన దానివైతే, నువ్వు క్రీస్తుతో లేపబడిన వాడివైతే, స్వచ్ఛమైన మారు మనసు పొంది స్వచ్ఛమైన బాప్తిసం తీసుకున్న దానివైతే, లేపబడిన వాడివైతే, నువ్వే దేన్ని ఎత్తుతావండి? పైనున్న వాటి మీద మనసు పెట్టు. ఆమేన్, ఆమేన్. పైన ఏముంది? మీరు పరిశుద్ధాత్మ పొందినంత వరకు, పైనుంచి శక్తి పొందినంత వరకు మీరు కనిపెట్టమన్నాడు. పైన ఏముంది? పరిశుద్ధాత్మ శక్తి ఉంది. పైన ఏముంది? యేసయ్య సింహాసనం ఉంది. పైన ఏముంది? యేసయ్య మహిమనది. పైన ఏముంది? యేసయ్య అభిషేకం అనే వర్షం ఉంది. పైన ఏముంది? అగ్ని ఉంది. పైన ఏముంది? పరలోక రాజ్యం ఉంది. పైన ఏముంది? ఆయన స్తుతుల మధ్య ఆసీనుడై ఉన్నాడు. ఆమేన్. పైన ఏముందో తెలుసండి? సమస్తానికి అధికారిని యేసయ్య పైన ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. అందుకని ఇప్పుడు మనం ఎవరి మీద మనసు పెట్టాలి? యేసయ్య మీద మనం మనసు పెట్టాలి. మరి మనసు పెడుతున్నాం, భూ సంబంధమైన వాటిని ఇంకా మనం ఎత్తకూడదండి. కొంతమంది భూ సంబంధమైన మనసు పోదు. పోయిందా ఆమెకి? ఎవరామె? భూ సంబంధమైన మనసు ఉన్న ఆమె ఎవరండి బైబిల్లో? పోయిందా ఆమెకి? లోతు భార్యకి భూ సంబంధమైన మనసు పోయిందా? రాహేలమ్మ యేసుక్రీస్తు నమ్ముకున్నటువంటి భర్త ప్రార్థన పరుడు, యాకోబు మంచి ప్రార్థన పరుడు, ఇజ్రాయెల్గా మారుస్తేనే భర్త దేవుని అడుగుజాడలు నడుస్తుంటే భార్యకి భూ సంబంధం మనసు పోయిందా? వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి కుల దేవతని, గృహ దేవతని తీసుకొచ్చి ఆమె డేరాలో పాతి పెట్టుకుంది, దాచిపెట్టుకుంది రాహేలు. భూ సంబంధమైంది పోయిందా? ఓకే, చెప్పండి. మరి ఎవరితో ఉందెవరితో? మీరు చెప్పండి, ఉందెవరితో ఉంది? యాకోబు సేవకుడే కదండి, ఆయనతోనే కదండి ఉంది. మీరు గమనించి, ఆయనతో ఉంది కదండి. మరి ఆయనతో ఉన్నప్పుడు ఆ మనసు ఎలా ఉండాలి? పరసంబంధం మనస్సుగా ఉండాలి. ఇప్పుడు ఆ పరసంబంధం మనస్సు లేకుండా ఇప్పుడు ఏమో మనసు ఎలా ఉంది? భూ సంబంధం మనసు. స్తోత్రం చెల్లించబో, గడిగానే చెప్పాలి, అదే చెప్పాలి. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేస్తామన్నా, ఒక ఇంటికి వెళ్ళాం, మన అనుభవం కాదు, ఏనండి, అప్పుడప్పుడు పరిచయం. సేవలో మొట్టమొదటిగా గ్యాస్ కనెక్షన్కి ఒక సహోదరి ఒక 1000 రూపాయలు ఇచ్చింది. ఆమె ఏదో ఒక పల్లెటూరులో ఉంటుంది, ఇక్కడే పొన్నూరు పక్కనే. ఆ రోజు ఎందుకో వాళ్ళ ఇంటికి ప్రార్థన చేసుకుని బయలుదేరి వెళ్ళాం. అప్పుడు దాకా ఆమె బాగా మిరపకాయల తోటలకు వెళ్ళింది, పత్తి తోటలకు వెళ్ళింది, పొలిమేరలకు వెళ్ళింది, ఆ ఊరికి వెళ్ళింది, ఈ ఊరికి వెళ్ళింది. ఆమె దగ్గర పొగాకు వాసన వస్తుంది. నా మాటలు మీకు ఎక్కుతున్నాయా? కుర్చీలు కూర్చున్న వాళ్ళకి మీకు ఎక్కుతున్నాయా? నేను చెప్పే మాటలు ఎక్కుతున్నాయా మీకు? చేతులు చాప గట్టిగా చెప్పండి, 2 చేతులు చాప పెద్దగా చెప్పండి, హల్లెలూయా. సరే, ప్రార్థన చేద్దామని వెళ్ళాం. వర్షం పడుతుంది బాగా, పూరిల్లు వాళ్ళది. ఏనండి, ఇప్పుడు అన్నీ స్లాపులు అయిపోయినాయి, అన్ని రేకుల చెట్లు అయిపోయినాయి. అప్పుడు 2011, 12, 13, 14, 15 అన్ని పూరీలు అండి. అక్కడ చూసిన పూరీలు. ఇప్పుడు అంత లేటెస్ట్గా ఇల్లు కట్టి చూడు, పెళ్లి చూడు అన్నట్లుగా ఇప్పుడు అంతా అప్పులు చేసేనా తప్పట్లేదు, ఇల్లు కట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. హల్లెలూయా. మళ్ళీ లోపల అదేంది, సీలింగా బౌలింగా?
అది కూడా సెట్ చేయాల్సి వస్తుంది. అంత బాగానే ఉంటుంది. మన హృదయం కూడా అలాగుంటే, సీలింగ్ లాగుంటే యేసయ్య ఇంకెంత చక్కగా నివసిస్తాడు మన హృదయంలో. ఆమేన్. గట్టిగా చెప్దాం హల్లెలూయా. సరే వెళ్ళామండి. మీరు గమనించండి. అన్న పాస్టర్ అన్న రాక వచ్చావన్నా అంది. మంచి తల్లి అన్న. వాళ్ళ ఆయన సెంట్రింగ్ పని చేస్తాడు, పొన్నూరులో చేస్తాడు. చుట్టుపక్కల చాలా ఈ స్లాపులు పెడతా ఉంటాడు సెంట్రింగ్ మేస్త్రి వాళ్ళ ఆయన గారు. వాళ్ళకి అబ్బాయి అమ్మాయి ఇద్దరు. సరే దేవుని వాత్సల్యతను బట్టి, దేవుని కృపను బట్టి, సరే అమ్మా నువ్వు పనికి వెళ్ళి వచ్చావు కదమ్మా, నేను ఒక 10 నిమిషాలు కూర్చుంటానులే చక్కగా నీ కార్యక్రమాలు చూసుకోమంటే, లేదు అన్న ప్రార్థన చేయండి అంది. మేము కళ్ళు మూసుకొని వినండి, పరిశుద్ధాత్మ అని ఎప్పుడైతే ప్రార్థనలో పరిశుద్ధాత్మ అనే మాట ఎప్పుడైతే రేకెత్తించబడిందో, ఆమె చెప్ప గట్టిగా, ఆ సహోదరి పరిశుద్ధాత్మతో నింపబడి భాషలతో మాట్లాడటము దేవుని మహిమపరుస్తూ ఉందండి. ఆమేన్. ఆమేన్ చెప్పండి గట్టిగా. 10 నిమిషాల ఆత్మచేత నింపబడి అంత అయిపోయిన తర్వాత, చల్లారిపోయిన తర్వాత, నా ఒళ్ళంతా మంటలు ఉన్న పాస్టర్, నా ఒళ్ళంతా మంటలు అమ్మ దేవుని నా ఆత్మతో నింపాడు, ఆత్మతో తాకాడమ్మా అని అన్న. ఇక బయటకు వచ్చాం. అన్న 10 నిమిషాలు కూర్చోండి అన్నారు. దేవుడే మిమ్మల్ని పంపించాడన్న. లేదులేమ్మ టైం అవుతుంది వెళ్తున్నామన్నా. ఈలోపు అలా ఆయన బయటకు వచ్చాడు. ఏనండి, అలా ఆయన బయటకు వచ్చి, పాస్టర్ గారు మిమ్మల్ని ఒకటి అడుగుతాను, మీరు ఏమనుకోకుండా అడుగుతాను అన్నాడు. ఏమనుకుంటామయ్యా, అడుగయ్యా చెప్పు అంట. తెలిస్తే చెప్తాం, తెలియకపోతే నరిచేది చెప్పండి. తెలిస్తే చెప్తాం, తెలియకపోతే తెలియదని చెప్తాం, అంతే కదండి. ఆమెను చెప్పాలి గట్టిగా. గత రాత్రి ఒక ఆయన పోలీసు ఫోన్ చేశాడు. నేను పోలీసుని అన్నాడు ఆయన. నాకు ఫోన్ చేసి, నువ్వు పోలీసు అయితే నాకేం కాదండి. మళ్ళీ అన్నాడు, నేను పోలీసుని అన్నాడు. పోలీసు అయితే ఏమైందండి, నాకేమైంది ఆయన పోలీసు అయితే. నేను దేవుని సేవకుని అనలేదు. నేను సమస్య వచ్చినప్పుడు సమస్య చెప్పాలి కదా, ఏదో ప్రార్థన విషయం చెప్పకుండా నేను పోలీసుని 2 సార్లు అన్నాడు. నేను బైబిల్ క్లాస్ కూడా అంత చేశాను అన్నాడు. అందుకని అనుకుంటా నీకు అంత గర్వం ఎక్కింది కాబట్టి. గర్వం నెత్తి మీదకి ఎక్కినప్పుడు కాళ్ళు పైకి వస్తాయి, తల కిందకి వెళ్ళిద్ది. ఆమేన్. చేతులు చాపు గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఆమేన్. అందుకే పాపం పెద్దామకి సంతానం లేదు, 2 కూతురు సంతానం లేదు, 3 కూతురు సంతానం లేదు. ఆయనకి ఎక్కిందిగా, పైకి ఎక్కింది, కాళ్ళేం పైకి వెళ్ళిపోయింది, తల కిందకు వచ్చేసింది. మీరు కొనికేస్తున్నారు, మెలుకుతుండాలి. గట్టిగా చేతులు చప్పలు కొట్టాలి చెప్పండి. చప్పలు కొట్టమని నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అన్నాడు, అన్న చెప్పాను, అడుగుతాను చెప్పు అన్నాడు. తెలిస్తే చెప్తాను, తెలియకపోతే నా చేత కాదని చెప్తానయ్యా అన్న. అస్సలకేమో ఇప్పుడు దాకా పొగాకు తోటలో ఇంకా మిరపకాయ తోటలోకి వెళ్ళి ఇప్పుడు దాకా పనిచేసి వచ్చిందన్న. ఈమె దగ్గర చెమట గప్పు కొడుతుంటే ఏమి కాపెత్త వచ్చింది. ఏం క్వశ్చన్ అడిగాడండి ఆయన. ఈమె దగ్గర ఏం వాసన వస్తుంది? స్నానం కూడా చేయలేదు పాస్టర్ అన్న. ఆత్మకి స్థానానికి సంబంధం ఏమైనా ఉందో మీరు చెప్పండి. మనసు బాగుంటే దేవుడు ఆత్మతో నింపుతాడు. స్థానం దేనికి? శరీరానికి. ఆమె చెప్పు గట్టిగా, పెద్దగా చెప్పు. మనసుకి, నీ మనసు నిర్మలమగుంటే. నేను అన్నాను, స్థానానికి దీనికి సంబంధం లేదు బ్రదర్ అన్న. నిజంగా ఆ తల్లి ఆత్మ పొందిన తల్లి కాబట్టి ఇప్పుడు 3 స్టేర్లు ఇల్లు కట్టాడు. 2 కొడుకు అమ్మ 2 గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారండి. ఆ తల్లి ఆత్మ పొందింది ఇంట్లో. ఆమె నిజంగా అండి, ఈ రోజున మీ జీవితంలో ఆత్మ పొందాలండి. నువ్వు ఆత్మచేత నింపబడాలి, ఆత్మాభిషేకము కావాలి. గనుక నేను ముగిస్తున్నాను.
ఈ రోజున ప్రభు నీతో నాతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? నీకు దప్పిక పట్టితే నీ దప్పికని ప్రభు తీరుస్తాడు. ఆమేన్. విశ్వసించు వాని కడుపుని జీవజలప నదులుగా నీ కడుపును ప్రభు చేయను గాక. మోకరించి ప్రభు మనందరితో మాట్లాడిన దేవునికి స్తోత్రించుదాం. చెప్దాం, పెద్దగా చెప్దాం. ప్రభు రేపు జరుగుచున్న ఆరాధన, అదేవిధంగా చక్రపాలెం జరుగుచున్న ఆరాధన మహిమకరంగా ప్రభు జరిగించినట్లు స్తోత్రించుదాం.